క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా ప్రార్థించుకుందాము. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసయ్యా, నీకే స్తోత్రాలు నాయనా. ఈ వేకువ జామున మాకు ఇచ్చినందుకు వందనాలు. వేకువ జాము నుండి సాయంకాలం వరకు కూడా కాచి కాపాడండి. నేను రాత్రి కాలం నుండి ఉదయకాల సమయం వరకు మీరు కాచి కాపాడినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు మరి నాయన వర్తమానాన్ని ధ్యానించబోచుండగా మీరే మా తోడై ఉండండి. ఈ వాక్యం ద్వారా మీరే మార్గం చూపించి ఆశీర్వదించి వర్ధిల్లజేసి కాపాడి దీవించండి నాయన. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. వాక్యం మమ్మల్ని బలపరిచేది, వాక్యం మమ్మల్ని హెచ్చరించేది, వాక్యం మమ్మల్ని స్థిరపరిచేది నాయన. వాక్యం అర్థం వంటిది నాయన. వాక్యం మాకు వెలుగు. స్తోత్రములు. అటు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిదిద్దమని అడుగుతున్నాము తండ్రి. వందనాలు నాయన. స్తోత్రాలు. ఆమేన్. ఈరోజు ఈ యొక్క వర్తమానము కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఒక చిన్న సందర్భాన్ని నేను తీసుకున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథము 18వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయము 32వ వాక్యము. పేజీ నెంబర్ 269. రాజు బాలుడకు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. ఈ యొక్క భాగంలో నుండి మనము నిజమైన తండ్రి ప్రేమ ఎట్లాగుంటుందో మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు దాస్యం చేసి ఐగుప్తులో మోషే ద్వారా విడిపింపబడినప్పుడు వారికి కొంతకాలం న్యాయాధిపతులు ఉన్నారు. అలాగనే సమూయేలు న్యాయాధిపతిగాను, ఏలీ న్యాయాధిపతిగాను ఉండటం మనం చూస్తాం. న్యాయాధిపతుల కాలము, దేవుడు నిర్ణయించిన కాలము అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు దేవుని చిత్తం కాదు కానీ వారు వెళ్ళి ఒక రాజును అడగటం మనం చూస్తాం. ఆ రాజు పేరు సౌలు. మరి సౌలు అన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం చేయకపోవటం, కొన్ని పాపాలు చేయటం వల్ల సౌలుకు ఆ రాజ్యాధికారం పోవటం మనం చూస్తాం. సౌలుకు రాజ్యాధికారం పోయిన తర్వాత సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దావీదును అభిషేకించమని చెప్పాడు. మరి దావీదు రాజ్యాధికారం మధ్యలో వారి కుటుంబంలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల అబ్షాలోము సైతాను చేత ప్రేరేపింపబడి మరి అబ్షాలోము ఏం చేస్తాడంటే దావీదుకు ఆపోజిట్ అయిపోతాడు.
అపోజిషన్ అంటే ఏంటి? మనల్ని వ్యతిరేకించి నిలబడేవాడు. అట్లాగా అయిపోతాడు. అట్లాగైపోయి దావీదు మీద కొన్ని దుష్ట ఆలోచనలు చేస్తాడు. అయినప్పటికీ కూడా దావీదు అవకాశం వచ్చినప్పుడల్లా నా కుమారుడైన అబ్షాలోము ఎట్లా ఉన్నాడు, నా కుమారుడైన అబ్షాలోము ఎట్లా ఉన్నాడని చెప్పి అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒక నిజమైన తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది చిన్నపిల్లలు తప్పులు చేశారనో, చాలామంది మరి పాపాలు చేశారనో, సిగరెట్లు తాగారనో, స్కూలుకు వెళ్ళలేదనో, ఈ చిన్న చిన్న కారణాలు బట్టే మరి పిల్లలను చంపేయటాల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాం. కాకపోతే ఈరోజు మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనకు బైబిల్ ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు మనం ఆ సిచ్యువేషన్లో ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలంటే, మన కుమారులు మనల్ని విడిచిపెట్టినా కూడా మనము వారిని విడిచిపెట్టకూడదు. మనము వారిని విడిచిపెట్టకూడదు. ఈరోజు చాలామంది కుమారులు తల్లిదండ్రులను విడిచిపెట్టడం చూస్తాం. తల్లిదండ్రులను ఒక అనాథలుగాను, ఒక ఆధారం లేని వారిగాను, ఇంట్లో బయట పడుకోబెట్టడము, వాటన్నిటి వల్ల మరి తల్లిదండ్రులను విడిచిపెట్టడం మనం చూస్తాం. అయితే చాలామంది తల్లిదండ్రులు కూడా బాధాకరంగా విడిచిపెట్టలేకపోతున్నారు, చూసుకోలేకపోతున్నారు కుమారుల్ని. తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఏంటంటే, మీ కుమారులని మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. బైబిల్లో ఒక సందర్భం మీకు చూపిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు ఆస్తి కోసం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తాం. పశ్చాత్తాపడి మళ్ళా తండ్రి వద్దకు తిరిగి రాగానే ఆ తండ్రి ఎట్లాగ రిసీవ్ చేసుకున్నాడు అనేది మనం చూస్తాం. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, నేను మీకు సెలవిస్తున్నది ఏంటంటే, ఎప్పుడూ కూడా మీ కుమారులను మీరు విడిచిపెట్టొద్దండి. ఎందుకు అంటే, వారు ఎన్ని చేసినా కూడా, బైబిల్లో ఒక మాట ఉంది, వారు ఎన్ని చేసినా కూడా 127వ కీర్తనలో వారు మీకు దేవుడు అనుగ్రహించు బహుమానం అంటారు. ఈరోజు మన బర్త్డేస్కో లేదా ఇంకేదైనా స్పెషల్ డేస్కో, ఒక రిటైర్మెంట్ డేకో, లేదా మనకి ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా మనం ఏదన్నా సాధించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్లో యూపీఎస్సీలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్ వాడు ఏం చేస్తాడంటే జీవితాంతం కూడా కాపాడుకుంటాడు. మిగతా అన్నీ కూడా పోతాయి, కానీ ఆ గిఫ్ట్ జీవితాంతం కాపాడుకుంటాడు. కాబట్టి
ఈరోజు మన మన యొక్క ప్రియ బిడ్డలు కూడా మనకు ఒక గిఫ్ట్ వంటి వారే. మనకు ఒక గిఫ్ట్ అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 127వ కీర్తనలో 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్పి సెలవిస్తూ ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి బహుమానాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు, మనం ఎప్పుడు కూడా విడిచిపోకూడదు. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క దావీదు తన కుమారుడు ఎడబాటుగా ఉన్నప్పటికీ కూడా మరి చూడండి, రాజైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అంటే అక్కడ మనం ఏమర్థం అవుతుందంటే, తన కుమారుడి ఎడబాటుగా ఉన్నప్పటికీ కూడా దావీదుకి తన కుమారుని గూర్చినటువంటి ఆలోచన తగ్గలేదు. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను గూర్చి ఆలోచించటం లేదు. చాలామంది తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలను గూర్చో, తమ తమ సుఖ సంతోషాలను గూర్చో ఆలోచిస్తున్నారు. కానీ పిల్లల్ని ఎలా పెంచాలి, మరి నా పిల్లోడు ఏమైపోతాడు, మరి ఈ విషయం నా పిల్లోడికి నేర్పించకపోతే ఏమైపోతా ఉంది, మరి నా పిల్లలను నేను ఎలాగా కాపాడుకోవాలి, నా పిల్లలను ఇతరులకు మాదిరికరంగా ఎట్లా పెంచాలి, నా పిల్లలను ఇతరులకు మార్గదర్శకత్వంగా ఎట్లా పెంచాలి అని చెప్పి ఈరోజు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ చాలామంది ఆలోచించటం లేదు. చాలామంది ఆలోచించటం లేదు. ఈరోజు మీరే కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే, దేవుడు దావీదు యొక్క జీవితం ద్వారా మీ ప్రియ బిడ్డలు విడిచిపోయినా కూడా మీరు వారి గూర్చినటువంటి ఆలోచనను విరమించుకోవద్దు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ ప్రియ బిడ్డలు విడిచిపోయినా కూడా మీరు వారిని విడిచి వెళ్ళవద్దు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఒక సక్సెస్ఫుల్ పేరెంట్స్గా ఉండటానికి ఇదే మూల కారణం. 2 విషయాలు చెప్పాను. ఈ 2 విషయాలను బట్టి ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. దయగల మా యేసయ్య, ఈరోజు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ యొక్క వర్తమానం అనేక మంది తల్లిదండ్రులకు మాదిరికరంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి సహాయం దయచేయండి. అనేక మంది విశ్వాసులకు మాదిరికరంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి సహాయం దయచేయండి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.